మూవీ కోసం హెయిర్ పెంచారు, బాగా లాంగ్ పెంచారు. ఓకే, అండ్ ఇది కంటిన్యూ చేస్తారా? ఈ మూవీ కోసం ఏ హెయిర్ స్టైలా? ఫస్ట్ ఈ మూవీ కోసం, నెక్స్ట్ మూవీ కోసం హెయిర్ స్టైల్ షూట్ చేస్తాం, ట్రయల్స్ చేస్తాం, ఏది బాగుంటే అది పెడతాం. అండ్ మరి బాడీ సంగతి ఏంటి? ఈ మూవీలో చాలా కండలు వీరుగా కనిపించారు. నాకైతే అంత ప్రతి మూవీకి మార్చుతూ వెళ్తారా? ఇదే బాడీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే నెక్స్ట్ 6 ప్యాక్ 8 ప్యాక్ ఏమన్నా? లేదండి, నెక్స్ట్ నాకు 8 ప్యాక్ అనేది లేదు. మీరు చూస్తే నేను రాజమౌళి గారికి అసలు నేను షర్ట్ ఇప్పనన్నాను, ఒక్క సాంగ్ లో ఇప్పండి అన్నారు. లేదండి వద్దని నన్ను కన్విన్స్ చేసి మరీ ఇప్పించారు. బట్ నెక్స్ట్ సినిమాకి అరేం లేదండి. అంటే షై ఫీల్ అవుతున్నారా? లేదు, అసలు అవసరం లేదు. అంటే ఇప్పుడు జనరల్ గా హీరోలు చొక్కాలు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇంకా అందరూ చూపించిన తప్ప ఇంక నేను ఎందుకండి. ఓకే, మీరు ఎందుకంటే నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడ్డం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. కాజల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ నైస్. మామూలుగా హీరోయిన్ అంటే కొంచెం భయపడతారు, ఫస్సీగా ఉంటారు, యూనో లాంగ్వేజ్ అర్థం కాదు కదా, సో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో బట్ అమ్మాయి మాత్రం కమ్యూనికేషన్ మన తెలుగు బాగా డెవలప్ చేసుకున్నారు. అండ్ ఒక ఆర్టిస్ట్ కి ఇంకో ఆర్టిస్ట్ కి మనం కమ్యూనికేట్ చేయాలంటే సీన్ లో వాళ్ళిద్దరికి సేమ్ లాంగ్వేజ్ తెలిస్తే ఈజీ రియాక్షన్స్. అమ్మాయి హిందీలో మాట్లాడి నేనేమో తెలుగులో మాట్లాడడం చాలా కష్టం అయ్యేది రియాక్షన్స్. బట్ అమ్మాయి మాత్రం తెలుగు మొత్తం కంప్లీట్ నేర్చుకునేది, ప్రతి డైలాగ్ ప్రతి అక్షరం పలికేది. సో నాకు కూడా చాలా ఈజీ అయ్యేది టు రెసిప్రొకేట్. బంగారు కోట పెట్ట సాంగ్ విషయానికి వస్తే కొంచెం చూపిస్తున్నారు మీరు నిజంగా టీవీలో ట్రైలర్స్ లో. ఫుల్ సాంగ్ ఎప్పుడు చూస్తామని చాలా మీకు మొత్తం సాంగ్ చూపిస్తాను. జనరల్ గా ఎప్పటి నుంచో ఉంది అట్లా ఏంటంటే పాత సాంగ్స్ మళ్ళీ రీమేక్ చేయడం. కొంతమంది అయితే ఆ పాత సాంగ్ ఉన్న వాల్యూ కూడా తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీ డాడీ ఒకప్పుడు ఈ సాంగ్ నిజంగా స్టేట్ ను ఒక ఊపు ఊపేసిన సాంగ్. మరి ఈ సాంగ్ చూసి నిజంగా భయం అనిపించిందా? అమ్మో డాడీ చేసిన సాంగ్ అంత హిట్ సాంగ్ చేయగలుగుతానని అనుకుంటున్నారు. రాజమౌళి గారు వచ్చి ఒక సాంగ్ చేద్దాం రీమిక్స్ అన్నారు. దాని తప్ప కీరవాణి గారే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినప్పుడు ఆయన కాంబినేషన్ లో బెస్ట్ సాంగ్ చూస్తే మా నాన్నగారికి బంగారు కోట పెట్టే. అండ్ వచ్చి బంగారు కోట పెట్టి చేస్తా ఉన్నారు. సడన్ గా ఎక్సైట్ అయ్యాను. మీరు నంబర్ నెక్స్ట్ సెకండ్ మళ్ళీ నేను డల్ అయిపోయాను. సార్ బానే ఉంది, బట్ ఆయన అప్పుడు ఆ కల్ట్ సాంగ్ లాగా ఉండేది అది. దాని ఎక్స్పెక్టేషన్స్ కి నేను రీచ్ అవగతం లేదు, తెలియదు. కొంచెం ఎక్సైటింగ్ ఉంది, భయం ఉంది, చేద్దామా వద్దా అని ఆలోచించాం. వద్దనుకున్నాం ఫస్ట్. బట్ ఆయన కాన్ఫరెన్స్ ఇచ్చారు, మన డాన్స్ కొరియోగ్రాఫర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చారు, సో చేసాం. ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు కొన్ని రీమిక్స్ లో పాత రీమిక్స్ ని పాడు చేస్తాయి. వాళ్ళున్న బ్యూటీ కానీ ఆ తీయదనాన్ని మనం పోగొట్టుకుంటే కొంచెం రీమిక్స్ చేసి మేము చేసాం. ఐ హోప్ ద ఆడియన్స్ లైక్ ఇట్. అండ్ మీరు చిరుతలో డాన్స్ లో చాలా కొత్త మూమెంట్స్ చూపించారు. మరి ఈ సినిమాలో ఏమైనా కొత్తగా ట్రై చేశారా స్టెప్స్? నేను నిజంగా ఎక్కువ ప్రయత్నం చేయనండి. అది డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్స్ ఇన్సిస్ట్ చేస్తే ఏదైనా చేద్దాం నేను చేస్తాను, కానీ ఐఎమ్ నాట్ వెరీ కొత్తగా చూపించాలి డాన్స్ ఏదో అని ఎప్పుడు నేను ఎక్కువ ప్రయత్నించలేదు. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి లుకింగ్ గుడ్. మల్టీ స్టార్ మూవీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు రెడీయా చేయడానికి? I think I'm very positive about multi-star cast. It's healthy. ఎక్కువ స్టోరీల్లో మనం ఇంకా చేయొచ్చు. సింగిల్ యాక్టర్స్ అంటే కొన్ని స్టోరీలు మనం పరిమితం అయిపోతాం. మల్టీ స్టార్స్ అయితే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. స్టోరీ ఇది ఓపెన్ అప్ అండి. ఇప్పుడు ఎకనామికల్ గా వన్స్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఫర్ ప్రొడ్యూసర్, ఎకనామిక్స్ చూసుకుని చేసేయచ్చు. వెరీ గుడ్ సబ్జెక్ట్. ఒక యాక్టర్ అతను రెగ్యులర్ గా ఒక సింగిల్ సినిమా చేసేటప్పుడు తీసుకునే రెమ్యునరేషన్ కూడా కొంచెం తగ్గించుకుని చేసుకుంటే బెటర్. మరి మీ డాడీతో యాక్ట్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించిందా? అయ్యో, నాకు ఈ సినిమాలో చేశారు. నాకు ఆయన్ని ఒప్పించడానికి నాకు 1 వీక్ పట్టింది.
ఓకే. ఒక్క సీన్ నాతో చేయమని యూనో బతిమాలడానికి నాకు 1 week పట్టింది ఆయన ఒప్పుకోవడానికి. అప్పటికే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నాకు ఇట్ వాజ్ అ లాంగ్ డ్రీమ్ ఐ హ్యాడ్ యూనో విష్ విచ్ ఐ హ్యాడ్. ఇప్పుడు మనం వేరే ఇండస్ట్రీస్ లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వాళ్ళు డూయింగ్ సో మెనీ మూవీస్ అండ్ దే ఎంజాయ్ ఇట్. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా నాకు నిజంగా ఒక్క సినిమా చేయాలి నా ఇంట్లో నాకు ఎప్పుడు నుంచో కోరిక. మీరు బన్నీ ఒకే ఏజ్ లో ఉన్నారు, ఒకే టైంలో మూవీస్ లోకి వచ్చారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా? ఐ మీన్ వీఆర్ మోర్ ఫ్రెండ్స్ అండి. బ్రదర్లీ రిలేషన్ కంటే ఫ్రెండ్స్ గా ఉంటాం మేము. చిన్నప్పుడు ఎప్పుడు నా బయటకు వెళ్ళేటప్పుడు ముందు నాకు బన్నీ గుర్తుకొచ్చేవాడు నా ఫ్రెండ్స్ కంటే. సో ఇట్ వాజ్ రియల్లీ ఫన్ అండ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇఫ్ యూ గో అవుట్ విత్ బన్నీ. అంటే మీకు అనిపించదా తనకు మంచి మూవీ వచ్చింది, అటువంటి మూవీ నాకు వచ్చి ఉంటే బాగుండేది అని కాంపిటీషన్ ఎప్పుడు ఫీల్ అవరా? నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి. నాకైతే మంచి మూవీలో వచ్చాయి. నాకు డెఫినెట్గా నాకంటే సీనియర్ అండ్ నాకు కూడా మంచి మూవీస్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. అండ్ మరి ఈ మూవీలో హార్స్ రైడింగ్ అంటే ఇంతకు ముందు సినిమాలో మీ డాడీ చేశారు, రాజా విక్రమార్క కానివ్వండి, ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారు ఎప్పుడైనా ఎలా చేయాలి ఏంటి? నేను హార్స్ రైడింగ్ మొదలు పెట్టిందే ఆ 2 సినిమాలు కానీ ఆ సినిమాలు చూసి నేను మొదలు పెట్టాను, నా ఇన్స్పైర్ అయ్యి. అండ్ దట్స్ హౌ ఇట్ టర్న్డ్ ఇంటూ ప్యాషన్, హాబీ. ఇవాళ రాజమౌళి గారికి అది యూజ్ అయింది ఆయన సినిమాలో, ఆయన సబ్జెక్ట్ లో. నాకు ఇలా రైడింగ్ తెలియదు. రాజమౌళి గారు జనరల్ గా హీరోల్ని చాలా కష్టపడతారు, వాళ్ళ దగ్గర నుంచి చాలా రాబట్టుకోవడానికి చూస్తారు. సో మీ దగ్గర ఆయనతో వర్క్ మీ దగ్గర నుంచి ఎంతవరకు రాబట్టుకున్నారు? ఐ ఎంజాయ్ అడ్వెంచర్, యాక్షన్. సో నాకు నిజంగా కష్టంగా అనిపించలేదు. ఐ ఎంజాయ్ లేదు ఇన్ఫాక్ట్. డూయింగ్ ఆల్ ద స్టంట్స్ కానీ, గుర్రాల మీద చారియట్ చేసెస్ కానీ అవన్నీ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. సో నాకు అది కష్టంగా అనిపించలేదు. ఇండస్ట్రీలో మీ డాడీ తర్వాత ఎవరు నెంబర్ 1 అనుకుంటున్నారు? నేనే. మీరే? లేదు. ఈ మధ్య తెలియదండి, అందరూ బాగా చేస్తున్నారు, అందరు డాన్సులు చేస్తున్నారు, అందరు ఫైట్లు చేస్తున్నారు. సో జనాలు చెప్పాలి ఎవరు నెంబర్ 1, మేము కాదు, మేము అనుకోవడం కాదు. సరే, ఇప్పుడు వచ్చిన హీరోలో మీ ఫేవరెట్ హీరో? మా జనరేషన్ లో ఐ థింక్ దిస్ గై ఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ వరుణ్ సందేశ్, సిద్ధార్థ్, వాళ్ళిద్దరు జనర్స్ నాకు ఇష్టం. నాకు కూడా అలాంటి ఒక సినిమా చేయాలని నాకు ఉంది. మరి అంతా కూల్ మూవీ చేస్తే మీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అదేనా, మనం కన్విన్సింగ్ గా చేస్తే ఎనీథింగ్ మనం కన్విన్సింగ్ గా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. మనమే డౌట్ గా చేస్తే వాళ్ళని అస్సలు కన్విన్స్ చేయలేం. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? చాలా మంది ఉన్నారు, ఇలా అందరు బాగా చేస్తున్నారు. అండ్ ఒకటైతే నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టం, రాధిక గారు ఇష్టం, అండ్ రాధా గారు. ఈ ముగ్గురు అంటే నాకు ఎక్కువ.